కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జై. 1 year బ్యాక్ కూల్ శాండీ బాయ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్, అతను ఒక అమ్మాయితో వీడియో చేశాడు. ఆ వీడియోలో థర్డ్ ఐ గురించి ఉంటుంది. చాలా క్యూరియస్ అనిపించింది ఆ కాంటెంట్. ఆమె ఏంటి అంటే బ్లైండ్ ఫోల్డ్ మొత్తం కళ్ళు మూసుకొని ఆమె మొత్తం బుక్స్ చదువుతుంది. అంటే మొత్తం ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకొని ఈ ఫోన్లో ఏ కలర్ ఉందో ఆమె చెప్పేస్తుంది. దాని తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత నిజంగానే పాసిబుల్ అయింది అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చూడడం మొదలుపెట్టా. థర్డ్ ఐ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం చూస్తే బొచ్చడన్ని వీడియోస్ వచ్చినాయి. అంతెందుకు కోన్ బనేగా కరోడ్పతిలోనే అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేసిన షోలోనే ఒక అమ్మాయి మొత్తం కళ్ళు మూసేసుకొని మొత్తం చదివేస్తుంది. ఆమె ఏమన్నది అంటే మా థర్డ్ ఐ యాక్టివేట్ అయింది, నాకు ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది అని. ఈ టాపిక్ మీద, ఈ థర్డ్ ఐ టాపిక్ మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా అనమాట. అంటే ఏంటి అసలు ఈ థర్డ్ ఐ ఏంటి ఆ ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్, ఈ వీడియోస్ చూసుకుంటూ వస్తూనే ఉన్నా. స్పిరిచువల్గా కూడా రీసెర్చ్ చేసిన అనమాట. అంటే వాళ్ళని అడిగిన, వీళ్ళని అడిగిన, స్పిరిచువాలిటీలో కొంచెం వెల్ నోన్ పీపుల్ని వాళ్ళని కూడా ఈ క్వశ్చన్స్ అడిగిండే అనమాట ఛాన్స్ వచ్చినప్పుడు. నాకు మెల్లమెల్లగా చాలా థింగ్స్ అర్థమయ్యాయి. నీ మేషక్ త్రక్త్వా సూక్ష్మ లక్షణం నిరీక్షతే యావత్ శ్రూని ప్రతంతి త్రాటకం ప్రత్యాయతే బుధే. అంటే ఒక థింగ్ ని చూస్తూ, ఒక థింగ్ ని కాన్సన్ట్రేటెడ్ గా చూస్తూ, మన ఐస్ నుంచి వాటర్ వచ్చేంత వరకు చూస్తూ మన ఐస్ని శుద్ధి చేసుకునే టెక్నికే త్రాటక్. దీన్నే త్రాటక్ మెడిటేషన్ అని కూడా అంటారు. ఈ త్రాటక్ మెడిటేషన్లోనే మీరు ఒక లెవెల్కి వెళ్తే మీ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. మన ఐస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ఐస్ త్రూనే మన థాట్స్ వస్తాయి. అంటే మనం చూసే చూపుతోటే మన థాట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మన ఐస్ని మనం కంట్రోల్ చేయగలిగితే, మన దృష్టిని మనం కంట్రోల్ చేయగలిగితే, మన ఫోకస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన మైండ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన కాన్సన్ట్రేషన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందుకే అంటారు యథా దృష్టి తదా సృష్టి. చాలా మంది మెడిటేషన్ చేస్తారు, బట్ అయినా కూడా కళ్ళు మూసుకున్న తర్వాత మీ ఐబాల్స్ అనేవి అటు ఇటు కదులుతూనే ఉంటాయి. ఐబాల్స్ మూవ్మెంట్ అనేది అటు ఇటు పోతూనే ఉంటుంది. ఎప్పుడైతే మన ఐబాల్స్ ని కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడే మన ఫోకస్ పెరుగుతుంది, అప్పుడే అది నిజమైన మెడిటేషన్ అవుతుంది. సో ఈ ఐబాల్స్ ని కూడా ఫోకస్డ్ గా కంట్రోల్ చేసే టెక్నికే ఈ త్రాటక్ మెడిటేషన్ టెక్నిక్. ఈ త్రాటక్ మెడిటేషన్ అనేది హఠ యోగాలో షత్ కర్మలో ఒక పార్ట్. అసలు షత్ కర్మ అంటే ఏంటి? షత్ కర్మ అంటే మన బాడీని, మన మైండ్ ని క్లీన్ చేసే ప్రాసెస్ ని షత్ కర్మ అంటారు. దీంట్లో 6 ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ధోతి, సెకండ్ వచ్చేసి బస్తి, థర్డ్ వచ్చేసి నేతి, ఫోర్త్ వచ్చేసి నౌలి ఆర్ లౌకికి అంటారు, ఫిఫ్త్ వచ్చేసి త్రాటక్, సిక్స్త్ వచ్చేసి కపాల్ భాతి. సో ఈ 6 థింగ్స్ అంటే మన బాడీని మొత్తం, మన మైండ్ ని మొత్తం శుద్ధి చేసే షత్ కర్మలో వన్ ఆఫ్ ద థింగ్ ఏ త్రాటక్. అంటే మన ఐస్ ని శుద్ధి చేసే టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ ద్వారా మనం కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు, ఫోకస్ పెంచుకోవచ్చు, మన థర్డ్ ఐని యాక్టివేట్ చేయొచ్చు. అంతేకాకుండా మన ఐ యొక్క అట్రాక్షన్ లెవెల్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్వామి వివేకానంద, గాడ్ ఎగ్జాంపుల్ చదువు. సో మన మనుషుల్లో ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారి కళ్ళల్లో ఎలాంటి అట్రాక్షన్ ఉంటుంది అంటే ఎన్నో బుక్స్ లో చెప్తారు, అండ్ చాలా మంది చెప్తుంటే నేను విన్నాను. ఆయన కళ్ళు చూస్తే అట్లా చూస్తూ ఉండిపోతామంట, అంత అట్రాక్షన్ ఉంటుందంట. ఆయన చిన్నప్పుడు ఏం చేశారు అంటే ఒక వీధిలో కూర్చొని చదువుకుంటున్నారు. అంటే మన ఇంటికి బయట అరుగులు ఉంటాయి కదా, అక్కడ అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నారంట. పక్కన ఒక మేళం, ఒక పెళ్లి మేళం, సన్నాయి మేళం ఇట్లా వెళ్తూ ఉందన్నమాట. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తున్న ఒక థర్డ్ పర్సన్ చూస్తూ ఉంటే ఆ మేళం వివేకానంద గారి పక్కన నుంచే వెళ్ళింది, చాలా సౌండ్ చేసుకుంటూ వెళ్ళింది. అయినా సరే వివేకానంద గారు అదే బుక్ మీద ఫోకస్గా ఉన్నారనమాట. ఈ చూసే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వివేకానంద గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఉన్నాడా, బ్రతికే ఉన్నాడా, లేకపోతే అట్లెందుకు అంత క్యూరియస్గా పోయి పిలిస్తే అప్పుడు ఇలా లేసి చెప్పండి అని అంటే, పక్కన ఇంత సౌండ్ వెళ్ళింది నీకేం అనిపించలేదా అంటే, నీకేం తెలియలేదా, నువ్వు కొంచెం కూడా డిస్టర్బ్ కాలేదు అంటే, సౌండ్ వెళ్ళిందా, అవునా అనేటోళ్ళు అంట. లిటరల్లీ ఆయన ఒక బుక్ పట్టుకుంటే నైట్ తెల్లారి అసలు ఆయనకి ఏం తెలిసేది కాదంట, మండు టెంట వర్షం ఏం తెలిసేది కాదంట, ఆ బుక్ చదువుతూ ఉండేవాడంట. అంటే ఒక బుక్ పట్టుకుంటే 3-4 రోజులు ఆ బుక్ కంప్లీట్ చేసేంత వరకు అక్కడ నుంచి లేసేవాడు కాదంట. ఆ లెవెల్ ఆఫ్ ఫోకస్ ఉండేది, ఆ లెవెల్ ఆఫ్ థింగ్ ఉండేది, అండ్ ఆయన కళ్ళల్లో ఎంతో అట్రాక్షన్ ఉండేది. మహాభారతంలో గాంధారి ఐస్ క్లోజ్ చేసేసి ఉంటాయి. త్రూఅవుట్ ద మహాభారతం ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఐస్ క్లోజ్ చేసి ఉంటాయి అనమాట. ఆమె మొత్తం లోకాన్ని ఎలా చూసేది అంటే త్రూ థర్డ్ ఐ, త్రూ త్రాటక్. ఆ త్రాటక్ యొక్క పవర్ తోటే ఆమె ఐస్ ని ఓపెన్ చేసినప్పుడు, ఆ త్రాటక్ యొక్క పవర్ తోటే తన కొడుకుని మొత్తం బాడీని వజ్రాయుధంగా మారుస్తుంది. ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో త్రాటక్ మీద, బట్ ఎవ్వరు కూడా కరెక్ట్ గా చెప్పలేదు. దీని వెనకాల చాలా సైన్స్ ఉంది. సైన్స్ ఎక్స్ప్లెయిన్
చేస్తా, దేన్నైనా సైన్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాన్ని లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మనం మొత్తం బ్రహ్మాండం ఉందా, మనం మొత్తం యూనివర్స్ ఉందా, ఈ యూనివర్స్ అంతా కూడా గతిలో ఉంది, అంటే ఒక మూమెంట్లో ఉంది. మన మొత్తం యూనివర్స్లో ఏది కూడా స్టేబుల్గా అక్కడ ఉండదు అనమాట. ఒక చిన్నపాటి మూమెంట్, ఒక చిన్నపాటి లో మూమెంట్లో ఉంటుంది. సేమ్ అట్లనే మన ఎర్త్ కానివ్వండి, మన ఎర్త్ ఒక మూమెంట్లో ఉంటుంది, మూన్ ఒక మూమెంట్లో ఉంటుంది, ఎర్త్లో ఉండే థింగ్స్ అన్నీ కూడా ఒక మూమెంట్లో ఉంటాయి. చెట్లు కానివ్వండి, లేకపోతే మనం కానివ్వండి, మన బ్రీత్ కానివ్వండి, మన హార్ట్ కానివ్వండి, మన బ్రెయిన్ కానివ్వండి, మన బ్లడ్ వెసల్స్ కానివ్వండి, నర్వ్స్, మసిల్స్, ఎవ్రీథింగ్ కూడా గతిలో ఉంటాయి, మూమెంట్లో ఉంటాయి. సో ఈ మూమెంట్ వెనకాల ఉన్న ఎనర్జీయే, ఈ యూనివర్స్లో ఏవైతే మూమెంట్లో ఉంటాయో వాటి వెనకాల ఉన్న ఎనర్జీయే ప్రాణ్ ఎనర్జీ. సింపుల్ గా మీరు ప్రాణం అనుకోవచ్చు, మన తెలుగు లాంగ్వేజ్ లో ప్రాణం అనుకోవచ్చు. సో సాంస్క్రిట్ లో ప్రాణ్ ఎనర్జీ, ప్రాణ్. సో వీటన్నిటి వెనకాల ఉన్నది ప్రాణ్. ప్రాణ్ లో నుంచే మీకు ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతున్నాయి. మేనిఫెస్టేషన్ గురించి నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, మొన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, చూడకపోతే చూడండి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ టాపిక్స్. సో ఆ ప్రాణ్ ఎనర్జీ నుంచే అన్ని థింగ్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ప్రాణ్ ఎనర్జీ త్రూ ఈ బ్రహ్మాండం అంతా, యూనివర్స్ అంతా ఫామ్ అయిందో, అదే ప్రాణ్ ఎనర్జీ మన బాడీలో కూడా ఉంది, మన చెట్లలో కూడా ఉంది, పుట్ల అన్నిట్లో ఉందన్నమాట. ఆ ప్రాణ్ అనే ఎనర్జీయే ఏదైతే ఈ విశ్వం, బ్రహ్మాండం అంటే ఎవరు, మళ్ళీ మనమే. అర్థమవుతుందా? సో ఏదైతే ఈ బ్రహ్మాండంలో ప్రాణ ఎనర్జీ ఉందో అదే మన బాడీలో ఉంది. మన బాడీ బిల్డ్ అయిందే ఈ మొత్తం బ్రహ్మాండం త్రూ, 5 ఎలిమెంట్స్ నేను చెప్పాను కదా, వాటి త్రూ. సో బ్రహ్మాండం అంటే ఎవరు, మనం. సో బ్రహ్మాండంలో ఉండే ఎనర్జీయే మనలో ఉంటుంది, ప్రాణ ఎనర్జీ. యథా పిండే తదా బ్రహ్మాండే, యథా బ్రహ్మాండే తదా పిండే. అర్థమవుతుందా? బ్రహ్మాండం ఎలా అయితే ఉందో మనం అలానే ఉంటాం, మనం ఎలా అయితే ఉండో బ్రహ్మాండం అలా ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మన బాడీలో 5 కోశాస్ ఉంటాయి. 5 కోశాస్. అన్నమయ కోశ అంటే ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోశ అంటే ఎనర్జీ బాడీ, మనోమయ కోశ అంటే ఎమోషనల్ బాడీ, విజాననమయ కోశ అంటే విజ్డమ్ బాడీ, ఆనందమయ కోశ అంటే బ్లిస్ బాడీ. సో ప్రాణమయ కోశ నుంచి ప్రాణ అనే ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో ఈ ప్రాణమయ కోశలో 5 ప్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఉదాన, సెకండ్ వచ్చేసి ప్రాణ, థర్డ్ వచ్చేసి సమాన, ఫోర్త్ వచ్చేసి వ్యాన, ఫిఫ్త్ వచ్చేసి అపన. సో ఇవి 5 ప్రాన్స్ కదా, వీటికి ఉప ప్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నాగ, సెకండ్ వచ్చేసి కూర్మ, థర్డ్ వచ్చేసి దేవదత్త, ఫోర్త్ వచ్చేసి క్రికాల, ఫిఫ్త్ వచ్చేసి ధనంజయ. సో ఈ ప్రాన్స్ కి ఉప ప్రాన్స్ లో సెకండ్ నుంచి చూసారా, కూర్మ. అదే మన ఐకి సంబంధించింది, బ్లింకింగ్. కూర్మ అంటే బ్లింకింగ్. సో మనం కూర్మ ఉప ప్రాన్ని కంట్రోల్ చేయగలిగితే మనం మొత్తం బాడీని, మైండ్ ని, ఫోకస్ ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పినవరా అంటే, దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ ద ఫస్ట్. మనం ఐస్ ని కంట్రోల్ చేయగలిగితే మన బాడీని కంట్రోల్ చేయగలుగుతాం. మళ్ళీ బ్రహ్మాండ, యూనివర్స్, మన ఎనర్జీ, ఈ ప్రాణ్ అనే థింగ్ ని ఎందుకు ఎలాబరేట్ చేసినా అంటే, ఎవరైతే ప్రాణ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తారో వాళ్ళకే ఈ త్రాటక్ మెడిటేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. యూట్యూబ్ లో బొచ్చడు వీడియోస్ ఉన్నాయి. త్రాటక్ మెడిటేషన్ అంటే ముందు క్యాండిల్ పెట్టుకోండి, చూడండి, కళ్ళు నీళ్ళు వచ్చేంత హాస్పిటల్కి పోతారు, చచ్చిపోతారు మీరు. అర్థమవుతుందా? ఇది మీరు ప్రాణ్ ఎనర్జీని కంట్రోల్ చేయాలి. ప్రాణ్ ఎనర్జీని ఫస్ట్ కంట్రోల్ చేసిన తర్వాతే, ప్రాణ్ ఎనర్జీని మీ కంట్రోల్లో ఉన్న తర్వాతే మీరు త్రాటక్ మెడిటేషన్ చేసినా మీకు రిజల్ట్స్ వస్తాయి. అర్థమవుతుందా? బ్రహ్మముహూర్తం కూడా నేను మొత్తం బ్రహ్మముహూర్తం వీడియోలో మీరు క్లిక్ చేసి చూడండి, మొత్తం సైన్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, బ్యాక్ ఎండ్ లో ఎంతో థింగ్స్ ఉంటాయి. స్పిరిచువాలిటీలో మీరు సింపుల్ గా ఓ మంత్రం ఇట్లా జపించేస్తే మీకు మొత్తం అద్భుతాలు రావు. లాట్ ఆఫ్ థింగ్స్ మీ కంట్రోల్లో ఉండాలి. ఈ హోల్ అట్మాస్ఫియర్ మీ కంట్రోల్లో ఉండగలిగినప్పుడే మీరు ఏదన్నా వాక్ అంటే సౌండ్ అంటే మంత్రాన్ని జపించినప్పుడు దానికి మ్యాజిక్ అవుతుంది, దానికి మీకు రిజల్ట్స్ వస్తాయి. అర్థమవుతుందా? పూర్వం మన మహాభారతంలో ఇట్లా అనగానే బాణం వచ్చేస్తుంది. అదేంటి, ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఏకాగ్రత, కంట్రోల్ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆయన ఆ వాక్ పలికినా సరే అది యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఆ థింగ్ అనేది వస్తుంది అనమాట. సో మన బాడీలో ప్రాణ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, ఎప్పుడు కంట్రోల్ చేస్తారు, ప్రాణాయామం చేసినప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ప్రాణాయామం మీరు నా మోర్ ఆఫ్ జే అని నాకు ఇంకో ఛానల్ ఉంది, అందులో డైలీ వ్లాగ్స్ అప్లోడ్ అవుతాయి. ఒక 2 days తర్వాత నా డైలీ వ్లాగ్స్ అప్లోడ్ అవుతాయి. ఒకసారి వెళ్ళండి, చూడండి. ఈ వీడియో చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచండి, అందులో వ్లాగ్స్ వస్తాయి. ఎవ్రీ డే ఐ డూ 10 to 15 minutes ప్రాణాయామం. ప్రతిరోజు నేను టెర్రస్ పైకి వెళ్తాను, కూర్చుంటాను, ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామం చేయకుండా నా డేనే స్టార్ట్ కాదు. నేను మౌంటైనరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ప్రాణాయామం చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు త్రాటక్ మెడిటేషన్ చేసినా సరే ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు ఈ వీడియో చూసి ఎమ్మటే అది పెట్టుకొని ఇది పెట్టుకొని క్యాండిల్ పెట్టుకొని త్రాటక్ మెడిటేషన్ చేసినా సరే ఏందన్నా
చేస్తున్నా నాకు ఏం రావట్లేదు అంటారు. అర్థమవుతుందా? సైన్స్ తెలుసుకోండి ఫస్ట్, దాని వెనకాల ఉన్న లాజిక్ తెలుసుకోండి. ఈ చాలా మంది యాంకర్లను చూసాను, ఏవేవో చెప్తారు మేనిఫెస్టేషన్ గురించి. వాళ్ళు ఎట్లా చెప్తారు అంటే, ఒక పేపర్ లో రాయండి మీ బ్యాంక్ కి 400 అకౌంట్ కోట్ల రూపాయలు వచ్చేసాయి అని, దాన్ని ఫోల్డ్ చేయండి, పైకి తీసుకెళ్ళండి, కాల్చండి అంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదు, దట్ ఈస్ మేనిఫెస్టేషన్. కాకపోతే దాని వెనకాల ఉన్న సైన్స్ చెప్పాలి కదా. ఒకడెవడో అంటాడు, మీరు రోజు నా అకౌంట్ కి 10 కోట్లు వచ్చాయి 10 కోట్లు వచ్చాయి అని రాయండి, 10 కోట్లు వచ్చేస్తాయి అంటాడు. వాళ్ళు చెప్పింది కరెక్టే, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. బట్ నేను చేసిన మేనిఫెస్టేషన్ వీడియోకి వాళ్ళు చెప్పే లాజిక్ కి ఎంత డిఫరెన్స్ ఉంది? సేమ్ అట్లనే త్రాటక్ మెడిటేషన్ కూడా మీరు బ్యాక్ ఎండ్ లో చాలా థింగ్స్, మీ మొత్తం బాడీని కంట్రోల్ చేయగలిగినప్పుడే ఈ త్రాటక్ మెడిటేషన్ లో మీరు లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 పాస్ అవుతారు. అర్థమవుతుందా? సో అందుకని చెప్పేసి ఈ ప్రాణ ఎనర్జీ గురించి చెప్పాను. ఇప్పుడు త్రాటక్ మెడిటేషన్ ఎలా చేయాలి? త్రాటక్ మెడిటేషన్ చేసేటప్పుడు 3 థింగ్స్ ఉండాలి. ఫస్ట్ ఇది దృష్టి, మన ఐస్. సెకండ్ వచ్చేసి దృశ్య, అంటే ఆబ్జెక్ట్, మనం దేన్ని చూస్తున్నాము అది మనకి స్ట్రైట్ గా ఉండాలి. థర్డ్ వచ్చేసి దర్శన్, అంటే ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్, అంటే ఏ పర్సెప్షన్ లో ఉంది, అది అక్కడ ఉందా ఇక్కడ ఉందా అట్లా కాదు, స్ట్రైట్ టు మన 2 ఐస్ కి మధ్యలో దానికి స్ట్రైట్ గా మనకి ఆ థింగ్ అనేది ఉండాలి, ఆ ఆబ్జెక్ట్, ఆ దృశ్య అనేది ఉండాలి. అర్థమవుతుందా? దృష్టి, దృశ్య, దర్శన్. అర్థమవుతుందా? సో ఒక డార్క్ రూమ్ లో, పాసిబుల్ గా చాలా లైట్ తక్కువ ఉన్న రూమ్ లో మీరు ఒక ఆబ్జెక్ట్ ని పెట్టుకొని దాన్ని కంటిన్యూస్ గా చూస్తూనే ఉండాలన్నమాట. చూస్తూనే ఉండాలి అంటిల్ అండ్ అన్లెస్ మన ఐస్ నుంచి వాటర్ వచ్చేంత వరకు. ఇది చాలా హై లెవెల్, అంత వాటర్ ఈజీగా రావు. ఆ వాటర్ వచ్చేంత వరకు మీరు చూస్తూ ఉండాలి, సో దట్ మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. దట్స్ వాట్ త్రాటక్ మెడిటేషన్ ఈస్. సో చాలా త్రాటక్ మెడిటేషన్స్ ఉన్నాయి. బిందు త్రాటక్ ఉంది, జ్యోతి త్రాటక్ ఉంది, మృతి త్రాటక్ ఉంది, సూర్య త్రాటక్ ఉంది, చంద్ర త్రాటక్. సూర్య త్రాటక్ అది మీ మైండ్ పోద్ది. అర్థమవుతుందా? సో మనం చేయాల్సింది బేసిక్ త్రాటక్, జస్ట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగడానికి. ఏదో సూపర్ పవర్స్ వచ్చేసేయాలి, సూర్యుని చూసేసేయాలి, అసలు అట్లాంటివి పెట్టుకోకండి. నాకే కంగు తిన్నా నేను. అంటే మొత్తం అసలు హోల్ స్పిరిచువాలిటీని కొంచెం అర్థం చేసుకొని అట్లా చేయడానికి ఎన్ని థింగ్స్ ఉంటాయి తెలుసా? వామ్మో, లిటరల్లీ మైండ్ పోద్ది. సో బేసిక్ లోనే ఉందాం ప్రెసెంట్ అయితే. చాలా మంది యూట్యూబ్ లో ఏం చెప్తున్నారు అంటే, త్రాటక్ అంటే క్యాండిల్ పెట్టుకొని చేస్తే జ్యోతి త్రాటక్ అంటారు, దాన్ని చేస్తే మీరు అవుట్ అయిపోతారు, డైరెక్ట్ హాస్పిటల్ పోయి కూర్చుంటారు. అసలు అందరు చెప్పే తప్పు. ఫస్ట్ చేయాల్సింది బిందు త్రాటక్. సో బిందు త్రాటక్ ఎట్లా చేయాలి అంటే, ఫైర్ అదంతా ఎలిమెంట్స్ పక్కన పెట్టేసి, బిందు అంటే ఒక డాట్ అన్నమాట. సో బిందు త్రాటక్ ఎట్లా చేయాలి అంటే, సుఖాసన, అంటే సిట్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ ప్లేస్. ఆయుర్వేదంలో సుఖాసన అంటారు, ఆసనాలు ఉంటాయి కదా. సిట్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ ప్లేస్, అంటే బాస్మట్లు వేసుకొని సుఖంగా కూర్చొని 1 to 1 మీటర్ లేదా 1.5 మీటర్ డిస్టెన్స్ లో ఒక డాట్ పెట్టండి. ఆ డాట్ ని, ఆ బిందువుని మీరు ఐస్ తో చూస్తూనే ఉండండి. తర్వాత మీరు కళ్ళు మూసుకున్నా సరే ఆ బిందు అనేది ఇక్కడ మీకు కనపడాలి. అర్థమవుతుందా? సో ఆ లెవెల్గా మీరు మెల్లమెల్లగా టైం ఫ్రేమ్స్ని పెంచుకుంటూ వెళ్ళండి. 15 minutes, 20 minutes, 30 minutes, 40 minutes, 50 minutes, అలా మెల్లమెల్లగా డే టు డే ప్రాక్టీస్ చేస్తే 5-6 yearsకి మీకు లైక్ ఆ దివ్య దృష్టి అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మీకు కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. సో అర్థమవుతుందా? సో టేక్ 1 dot, అబ్జర్వ్ దట్ డాట్, సీ దట్ డాట్, ఫోకస్ దట్ డాట్, ఇంక్రీజ్ యువర్ కాన్సన్ట్రేషన్. అండ్ ఈ త్రాటక్స్ లో ఎక్స్టర్నల్ ఉంది, బొచ్చడు ఉన్నాయి. ఎక్స్టర్నల్ త్రాటక్ ఉంది, ఇంటర్నల్ త్రాటక్ ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎక్స్టర్నల్ త్రాటక్. ఇంటర్నల్ త్రాటక్ ఏంద్రా అంటే ఏం డాట్ ఉండదు, మనమే ఇమాజిన్ చేసుకోవాలి దట్ దెర్ ఈస్ సంథింగ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ చెప్పేసి. అది ఇంటర్నల్ త్రాటక్. అది అంత ఈజీ కాదు. అంటే ఓపెన్ ఐస్ తో చేసే త్రాటక్ ఉంటుంది, అంటే ఓపెన్ ఐస్ ని పూర్ణిమ దృష్టి అంటారు. అమ దృష్టి ఉంటుంది, అంటే క్లోజ్డ్ ఐస్ తో చేసే త్రాటక్. ప్రతిపాద దృష్టి, హాఫ్ ఐస్ తో చేసే త్రాటక్. అర్థమవుతుందా? చాలా మంది ఋషులు, మహర్షులు హాఫ్ ఐస్ క్లోజ్ చేస్తారు. ఈషా ఫౌండేషన్ లో కూడా హాఫ్ ఐ క్లోజ్ చేసి ఉంటుంది, ప్రతిపాద దృష్టి అనమాట. సో ఇట్లా చాలా త్రాటక్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనం బేసిక్ లెవెల్లో ఉందాము, బిందు త్రాటక్ చేద్దాము. ఒక డాట్ పెట్టుకొని దాన్ని ఫోకస్డ్ గా చూడండి. ఇక్కడి వరకు యూట్యూబర్ జై కాంటెంట్ అయిపోయింది. ఎవరైతే జైతో మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరైతే జైన్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఉండండి. అర్థమవుతుందా? చాలా మంది కామెంట్స్, నిన్న కామెంట్స్ అన్ని చూసా, చాలా తక్కువ చూసా కామెంట్స్. నిన్న చూసా చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఏమైందన్నా నువ్వు చెయ్యన్నా వీడియోస్, ఏమైందన్నా ఎందుకు అంత ఫైర్ అయినావు, 40 వీడియోస్ ఎందుకు చేస్తాను, ఎందుకు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సబ్స్క్రైబర్స్ 300K 400K టార్గెట్స్ ఇచ్చినావు, ఎప్పుడు ఇవ్వవు కదా అని బొచ్చాడు కామెంట్లు ఉన్నాయి. కామ్రేడ్స్, నేను ఏదైనా సహిస్తా. అంటే నా మీద నువ్వు జోక్ అయ్యి, నేను బాలే అని చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు, ఏదైనా నేను తట్టుకుంటా కామ్రేడ్స్. కానీ డిస్రెస్పెక్ట్ నేను తీసుకోలేను. అర్థమవుతుందా? డిస్రెస్పెక్ట్, అవమానించడం, ఈ థింగ్స్ మాత్రం నేను నా లైఫ్లో ఎప్పటికీ తీసుకోలేను. అర్థమవుతుందా? ఊరు నుంచి వస్తే, మా ఊరు నుంచి నేను సిటీకి వస్తే ఊరోడని అవమానించారు, తట్టుకున్నా, దానికి నేను డెవలప్ అయ్యా. తెలుగు మీడియం నుంచి వస్తే ఇంగ్లీష్ రాదని చెప్పి అవమానించారు. క్లాస్ అందరి ముందు లేపి ఇంగ్లీష్ చదువు, నా ఇంగ్లీష్ నేను ఒక పారాగ్రాఫ్ చేస్తే క్లాస్ మొత్తం నవ్వారు, టీచర్తో సహా నవ్వారు, తట్టుకున్నా.
డబ్బు లేదని అవమానించారు, సంపాదించుకున్నా. పేరు లేదని అవమానించారు, సాధించుకున్నా. ఇప్పుడు అరే కంటెంట్ బాగా చేస్తావు, నీకు సబ్స్క్రైబర్స్ లేరు అంటే నేను ఏ రోజు కూడా కాంప్లీట్ ఏ రోజు కూడా నాకు మొన్న 100K వచ్చారు, నాకు సిల్వర్ బటన్ వస్తుంది, ఏ రోజైనా మీ ముందుకు వచ్చి సిల్వర్ బటన్ వచ్చింది ఫైనల్లీ ఐ డన్ ఓ అని ఏ రోజైనా అన్నా? ఏం చేసినా ఓ 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే ఓ 10 మందికి అన్నం పెట్టినా, ఓ 20,000 సబ్స్క్రైబర్స్ వస్తే ఓ 10 మందికి అన్నం పెట్టినా, 100K సబ్స్క్రైబర్స్ వస్తే పోయి పోరగాలని వండర్లా తీసుకెళ్ళిన. ఏ రోజన్నా సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ అని నేను ఏ రోజు అనుకోలే. బట్ దీస్ కామెంట్ అంటే ఈ థింగ్స్ ఉన్నాయి చూసారా, ఆ ఆ పాయింట్ తీసుకొని అవమానించడం నేను తట్టుకోలేకపోయినా. అండ్ ఆ అవమానంలో కూడా నిజం ఉంది, ఎందుకంటే 4 years నుంచి నేను కాంటెంట్ చేస్తున్నా. షార్క్ ట్యాంక్ ప్రోడక్ట్ రివ్యూస్ అని చేసిన, గోవా పోయి అది చేసా, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అని చెప్పేసి కేస్ స్టడీస్ చేసా, మోటివేషన్స్ చేసా, బుక్ రివ్యూస్ చేసా, స్టాక్ మార్కెట్ గురించి వీడియోస్ చేసా. సో అన్ని థింగ్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేసుకుంటూ వచ్చినా సరే అన్న అండర్ రేటెడ్ కాంటెంట్ కామెంట్స్ గురించి కాదు, కొంతమంది పీపుల్ వాళ్ళ గురించి అది నా వల్ల కాదా, అర్థమవుతుందా? వాళ్ళు అవమానించుడు కూడా అందులో ఒక పాయింట్ ఉంది. ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ రాంగ్, ఐ వాంట్ టు ప్రూవ్ దట్ అది తప్పు. అర్థమవుతుందా? నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఏ రోజు కూడా అంత పాకులాడలేదు, అంత ఏం చేయలేదు. బట్ బయట లోకం ఎట్లుంది అంటే నీకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే నువ్వు క్రియేటర్, నీకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది, నీకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే నీకు థింగ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే నాకు చేతగాక కాదు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు చూడండి, మీరు 40 వీడియోస్ చేస్తా కదా, నేను అనుకున్న పొజిషన్కి నేను ఎట్లా కూర్చుంటానో మీరు చూడండి. అర్థమవుతుందా? అదే చేతగాక చేయలేక కాదు. ఎప్పుడైతే మీ మంచితనాన్ని చేతకంతనంగా చేసుకుంటారో అప్పుడు నేను నిజంగా సాధించలేను. అర్థమవుతుందా? నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబర్స్ అన్న ఎజెండాతో ఏ రోజు కూడా చేయలే. నా SEO టీం ఫోన్ చేస్తారు, బ్రో ఆ సబ్స్క్రిప్షన్ చెప్పు బ్రో, వీడియో లెంత్ తగ్గించు మనకి వ్యూస్ వస్తాయి, ఈ టాపిక్ మీద చేయి వ్యూస్ వస్తాయి, ఆ టాపిక్ మీద చేయి వ్యూస్ వస్తాయి అంటే నేను ఏ రోజు కూడా ఆ థింగ్స్ వెళ్ళలే. లేదు బ్రో జెన్యూన్గా కంటెంట్ చేద్దాము, ఈ స్టైల్లో చేద్దాము, ఇది వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తుంది కదా, వ్యూస్ రాపోయినా పర్లేదు ఇది వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తాం, ఒకడిద్దరు చూసినా సరే వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తుంది కదా అని చెప్పి కంటెంట్ చేసేటాను. కానీ బయట మనకి సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి ఆ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఆ పాయింట్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకు కూడా సబ్స్క్రైబర్స్ కొట్టాలి, మనకు కూడా వ్యూస్ కొట్టాలి. కానీ నేను ఏ రోజు కూడా నాకు పెద్ద యూట్యూబర్ల పేరు రావాలి అని నేను ఏ రోజు కూడా అనుకోలే. అది నా తప్పే మళ్ళీ, అర్థమవుతుందా? బట్ నేను ఏ రోజు కూడా అనుకోలే అరే మా ఊరు బాగుండాలి, అరే మా ఊరికి నీళ్ళు రావాలి, మా ఊరికి పొలాలు మంచిగా పండాలి, మా ఊరికి రోడ్డు మంచిగా రావాలి, ఈ థింగ్సే కోరుకున్నా. కానీ అంటే ఎప్పుడు కూడా అరే మా ఊరు బాగా గ్రో అవ్వాలి. ఎందుకు తెలుసా? మీరు ఒకసారి ఆ భద్రాచలం అటు సైడ్ సారపాక కుకునూరు ఆ ఊళ్ళని ఒక్కసారి చూడండి, ఏ ఎమ్మెల్యే మా దగ్గరికి రాడు. అర్థమవుతుందా? ఏ ఎమ్మెల్యే రాడు, ఏ కలెక్టర్ రాడు. మీ అందరికీ ఇంటర్నెట్ జియోలో వచ్చినప్పుడు మా ఊర్లలో స్ట్రీట్ లైట్లు వచ్చినాయి, అప్పుడు వచ్చింది. అప్పటి వరకు కూడా పాము కాట్లు, తేలు కాట్లు వీటన్నిటితోటే ఉండే. మేము హాస్పిటల్కి వెళ్ళాలి, బస్సు కూడా రాదు. అర్థమవుతుందా? 10 కిలోమీటర్లు రోడ్డుకి వెళ్తే అక్కడ రోడ్డు ఉంటుంది, అక్కడ బస్సు ఉంటుంది. అర్థమవుతుందా? బస్సు కూడా ఊర్లోకి రాదు. గోదావరి వచ్చింది అనుకోండి, గోదావరి పొంగింది అనుకోండి, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లులు, అది నేను కళ్ళారా చూసా, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లులు అవన్నీ వదిలేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇల్లులు కట్టుకోవాలి. మళ్ళీ గోదావరి పొంగింది అనుకోండి, అక్కడ నుంచి మూవ్ అవుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందా? గోదావరి వచ్చినప్పుడు పట్టించుకునే దివానం కూడా ఉండదు ఊర్లలో. పోలవరం ఎప్పుడు రాజశేఖర రెడ్డి టైం పోలవరం, దానికన్నా ముందు పోలవరం. ఎన్ని ప్రభుత్వాలు మారాయి. ఇంక మాట్లాడితే నిజంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, జగన్ గారి గురించి మాట్లాడినా మీరు అందరూ టర్న్అవుట్ అయిపోయి మీరు మొత్తం ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు కానివ్వండి. అందుకే మాట్లాడట్లా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవరు కూడా ఏ ఊరికి న్యాయం చేయలేరు. ఇప్పటి వరకు అయితే ఎవరు న్యాయం చేయలేదు. అంత కష్టపడి మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తే అక్కడ అవమానాలు, ఇక్కడ అవమానాలు, చులకం చేసి ఎప్పుడు మాట్లాడదు. నేను చెప్తున్నా కదా, చేత కాక కాదు. ఏ రోజు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద శిఖరాలనే సాధించుకొని వచ్చిన. మౌంట్ కిలిమాంజారో, మౌంట్ ఎల్బ్రూస్, నెక్స్ట్ ఎవరెస్ట్ వెళ్ళబోతున్నా. అర్థమవుతుందా? వాటినే నేను సాధించుకొని వచ్చిన. ఇది నేను చేయగలుగుతా. అర్థమవుతుందా? ఖచ్చితంగా వాటినే సాధించుకొని వచ్చిన. ఇది మీరు సరే కొట్టాలి కామ్రేడ్స్. ఒకటే పాయింట్, కంటెంట్ నేను వేస్తా. అంటే నేను ఏ రోజు కూడా ఏడుకొండల వెంకన్న స్వామిని కూడా ఏ రోజు కూడా కోరుకోలేదు. అర్థమవుతుందా? ప్రతి దానికోసం నేను కష్టపడ్డా. అది మౌంటైన్స్ అయినా, లేకపోతే నా పేరు అయినా, లేకపోతే నాకు ఏదైనా చిన్న థింగ్స్ కావాలనుకున్నా సరే, దేవుడా నాకు ఇవ్వు, అయ్యా ఏడుకొండల వెంకన్న స్వామి నాకు ఇవ్వు అని ఏ రోజు అడగల. నేను వాటికి చెమటూడ్చి కష్టపడ్డా. ఈవెన్ దీనికి కూడా నాకు ఇవ్వండి సబ్స్క్రైబర్స్, నాకు చేయండి అని నేను అడగట్లా. నేను కంటెంట్ చేస్తా. నేను 40 వీడియోలు చేస్తా, 60 వీడియోలు చేస్తా, 70 వీడియోలు చేస్తా, 100 వీడియోలు చేస్తా. అర్థమవుతుందా? వచ్చేంత వరకు చేస్తా. ఓకే, లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. ఇప్పుడు ఎంత మాట్లాడినా ఏదో చెప్పినట్టే ఉంటది, కానీ టైం వచ్చినప్పుడు క్లియర్ గా మాట్లాడతా.